కర్ణాటక పాలిటిక్స్ లో కొత్త ఇన్నింగ్స్ షురూ అవుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రెడీ అవుతున్న డీకే శివకుమార్ తన టీం పై ఫోకస్ పెట్టారు. కులాలు కాంగ్రెస్ లోని వర్గాలను బ్యాలెన్స్ చేయడంలో కుస్తీ పడుతున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో కర్ణాటక సిఎల్పి సమావేశం జరగనుంది. డీకే శివకుమార్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. డీకే పేరును సిఎల్పి నేతగా సిద్ధరామయ్య స్వయంగా ప్రతిపాదించనున్నారు. సిఎల్పి ప్రక్రియ పూర్తయిన తర్వాత గవర్నర్ కు అధికారికంగా సమాచారం పంపనున్నారు. మరోవైపు కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలో కసరత్తు జరుగుతోంది. డీకేతో పాటు 12 నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. కుల సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే తమ వర్గం జాబితాలు అందించారు డీకే, సిద్ధు. అయితే 2018 తరహాలో కోఆర్డినేషన్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు సిద్ధరామయ్య. పార్టీ ప్రభుత్వానికి వారధిగా కోఆర్డినేషన్ కమిటీ ఉండాలని, దానికి తనను చైర్మన్ గా నియమించాలని కోరుతున్నారు సిద్ధు.